హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే దివ్య ప్రసాద్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను. ఏం లేదండి, ఈరోజు అయితే 90s కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అండి. అప్పుడైతే ఇవే దొరికాయి కదా, రసగుల్లా అండి, స్వీట్ రసగుల్లా. అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. కాకపోతే నేనైతే ఏ ఫుడ్ కలర్స్ ఏమి నేను యూజ్ చేయట్లేదండి. చూడండి, 1 కప్ మైదా అయితే తీసుకున్నాను, బౌల్లో వేసుకుంటున్నానండి, మిక్సింగ్ బౌల్లోకి. అండ్ ఇందులో కొంచెం సోడా అండి, కొంచెం బేకింగ్ సోడా అంటాం కదా, వంట సోడా, అది వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అండి, చాలా ఈజీ రెసిపీ అండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. స్వీట్ రెసిపీస్కి కొంచెం సాల్ట్ ఉంటే స్వీట్ని మేనేజ్ చేస్తుంది కదా టేస్ట్. చూడండి, కొంచెం ఒక హాఫ్ కంటే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నానండి. ఇది ఆ రస్మలై టేస్ట్ రావడానికి చాలా యూజ్ అవుతుందండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందామండి బాగా. మేమైతే అప్పుడు ఇష్టంగా కొనుక్కునే వాళ్ళమండి, మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు. మాకైతే మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి. ఎప్పటి నుంచో మీకు కూడా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదండి. అందుకే ఈరోజు ఎలాగైనా చెయ్యాలి అని వీడియోతో వచ్చానండి. చూడండి, ఇప్పుడైతే ఒకసారి చేతులతోటే మిక్స్ చేసుకుందామండి. బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటారండి. అది ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, అవి రస్మలై అనేది అప్పుడు షాప్స్లో దొరికేవి. కానీ నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి. మీరైతే ఫుడ్ కలర్ యాడ్ చేయాలనుకుంటే ఈ టైం అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ వేసుకుని అది ఇందులో వేసుకుంటే ఫుడ్ కలర్ రెడీ అవుతుంది. నేనైతే వైట్గానే చేస్తున్నానండి. నేనైతే ఆల్మోస్ట్ ఫుడ్ కలర్స్ యూజ్ చేయను అన్న విషయం మీకు తెలుసు కదా. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసండి. చూడండి, ఇలా అయితే కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి అప్లై చేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ నెయ్యి ఇదంతటికి అప్లై చేసుకుందామండి. పిండికి అంతా బాగా చేసుకుని ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. బాగా నీట్ చేసుకోవాలి, బాగా ప్రెస్ అయ్యేలాగా అంతా ఈవెన్గా కలిసేలాగా నెయ్యి అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లోనే కలుపుకోవాలండి ఇది, ఎందుకంటే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఈ టైంలో పిండి బాగా సాఫ్ట్ అవుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుందామండి. ఇందాక మనం పిండి అయితే కొలత వేసుకున్నాం కదా, అదే బౌల్తో కొంచెం తక్కువగా తీసుకున్నానండి. నేనైతే అంత షుగర్ ఎక్కువైపోతుందేమో అని. మీరు కావాలంటే స్వీట్ ఇష్టపడుతున్నారు అని అనుకుంటే ఫుల్గా తీసుకోవచ్చండి. నేను పిండి ఎంత తీసుకున్నారో అంతే కొలతతో తీసుకోవచ్చు. నేనైతే కొంచెం తగ్గించుకున్నాను. ఇదైతే ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు మనం ఎంత తీసుకున్నామో షుగరు, దాంతోనే అంతే ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ వేసుకుందామండి. వేసుకుని దీనైతే స్టవ్ మీద పెట్టుకుని మనం గులాబ్ జామున్ పాకం ఎలా వస్తుందండి అలా పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఈ పిండి అయితే ఇలాగా చాలా సాఫ్ట్గా అయిందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే షుగర్ సిరప్ ఇందాక చూపించాను కదండి, అదైతే స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. చూడండి, ఈ పిండిని అయితే ఇలాగా చపాతీ పిండి చేసుకునే బోర్డు ఉంటుంది కదా, దాని మీద పెట్టుకుని పొడి పిండి చల్లుకోవాలండి. చల్లుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ చేసుకోవాలండి చపాతీలాగా. అండ్ చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చండి. అంటే అదైతే ఈవెన్గా లాస్ట్లో చేసుకుందామండి, ఎందుకంటే మైదా పిండి కదా, ఏమైనా అంటుకునే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది కొంచెం ఊడిపోయినా బాగోదండి చూడడానికి కూడా. అది ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, రసగుల్లా బాగా రాదండి. సో అందుకని నేను చేత్తో ఒత్తుకుంటున్నాను. మీరు కావాలంటే చపాతీ కర్రతోటైనా ఒత్తుకోవచ్చండి. మీకు అలా కూడా ట్రై చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత
కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. చూపిస్తాను నేను మీకు ఎంత మందం ఒత్తుకోవాలి అని. చాలండి, సరిపోతుంది. ఇప్పుడైతే అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిందండి. ఎక్కడ లావుగా మందంగా అలా ఉండకుండా చూసుకోవాలండి. మనం ఎక్కడైనా లావుగా వచ్చింది అని డౌట్ ఉంటే కనుక మళ్ళీ చేసుకోవాలండి. ఇదైతే సిరప్స్ యూజ్ చేస్తాం కదా, అది క్యాప్ అండి. మనకి చిన్నప్పుడు ఈ సైజులోనే వచ్చాయి కదా. చూడండి, ఇలా ఇలా ఈ షేప్లో అన్నీ ఇంత మందం అండి, ఇంత మందం ఉండాలి. చూడండి, ఇలా ఉంటే మనకి ఈవెన్గా వస్తాయండి. ఇంత మందం ఉండాలి చుట్టూ. ఇలా అయితే అన్నీ కట్ చేసుకుని పెట్టుకుందాం. మళ్ళీ తర్వాత మిగిలిన పిండి కూడా ఎక్స్ట్రా పిండి మళ్ళీ చేసుకోవచ్చండి. అంతే అండి, అలా అన్నీ చేసుకున్నాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదండి గులాబ్ జామ్ పాకంలో. కానీ ఇప్పుడైతే ఈ టైంలో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందామండి. కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సరిపోతుందండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టుకున్నానండి, హీట్ అయింది. మనమైతే ఇప్పుడైతే చేసుకున్నాం కదా బాల్స్, అవి వేసుకుందామండి. రస్మలాయిలు చూడండి, స్లోగా వేసుకోవాలండి, చిన్న చిన్నవి కదా. నేనైతే షుగర్ సిరప్లోనండి లెమన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అండ్ ఇంకొంచెం టేస్ట్ ఎక్స్ట్రా అవ్వడం కోసం నేనైతే సోంపు పౌడర్ని అయితే వేస్తున్నానండి. సోంపు నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను, అది కూడా వేస్తున్నానండి పాకంలో. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి కదా రసగుల్లాలు. చూడండి, ఈ కలర్ వచ్చినాయి. మనం వితౌట్ ఫుడ్ కలరే ఈ కలర్ వచ్చినాయి చూడండి. ఇవైతే డైరెక్ట్గా షుగర్ సిరప్లో అయితే వేసేసుకుందాం. వేసుకుని ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుందండి మనకి. ఇలా అన్నీ వేసుకుందామండి. చూడండి, ఫైనల్గా కనిపిస్తున్నాయండి ఎమ్మి ఎమ్మి రసగుల్లా. మేము చిన్నప్పుడు తినే రసగుల్లా అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే హర్ష టేస్ట్ చూసి చెప్తాడండి ఎలా ఉందో. హర్ష, దా ఇదిగో ఇట్రా టేస్ట్ చేయి. వావ్, సూపర్. చిన్నప్పుడు చాలా ఫేవరెట్స్ అండి. 90 కిడ్స్కి అయితే అందరికీ తెలుసు. చూడండి ఎలా జ్యూస్ అయితే ఎలా వస్తుందో, పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఈ కొలతలతో అయితే చేసుకోండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ అండి.